ప్రియమైన తెలుగు మిత్రులందరికీ హ్యాపీ ఈస్టర్. శుక్రవారం దినం యేసు ప్రభువుని ఏ విధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసి, డిటైన్ చేసి, క్రూసిఫై చేసి, ఘోర చిత్రహింసలుగా చంపింది దేనికంటే మన పాపముల నుండి రక్షణ విముక్తి కలగటానికి, మనకు శాంతి రావడానికి. చూడండి, ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. చాలా మంది తెలుగు అని కలిసి ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే, గత 35 రోజులుగా ప్రపంచ 3వ యుద్ధం ఆరంభం అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చైనా, రష్యా, నార్త్ కొరియా ఇరాన్కు మద్దతు ఇస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచ మద్దతులు కోరుతున్నారు. దీని ద్వారా 850 కోట్ల మంది, ఎవరో 1-2% తప్ప, చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నారు. వంట వండుకోవడానికి గ్యాస్ లేదు. పెట్రోల్, గ్యాసులిన్ ధరలు ప్రపంచం అంతటా రేట్లు పెరిగిపోయాయి. కొల్లలు 850 కోట్లు నష్టం కలిగిస్తుంది. లాభం కేవలం కొన్ని 7 మందికే లాభాలు. ఈ యుద్ధం ద్వారా 700-800 కోట్లకి నష్టం. కనుక ఈ యుద్ధం ఆపడానికి నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను. ప్రార్థించండి, నా మిషన్ ఫలించినట్లు. చాలా కష్టమైంది. అన్ని మిషన్లా కాదు. లైబీరియా యుద్ధం 2003లో 30 రోజుల్లో ఆపేశాం. హెయిటీది 3 రోజుల్లో ఆపేశాం. రవాండా, బురుండిది కొద్ది రోజుల్లో ఆపేశాం. ఆ తర్వాత ఇండియా, పాకిస్తాన్ కొన్ని వారాల్లో ఆపగలిగాం. ఇరాక్, అమెరికా యుద్ధం 18 నెలలు నేను సదాం హుస్సేన్ కలిసిన, జార్జ్ బుష్ ను కలిసిన 2002లో ఆపగలిగామా. 2003లో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం వల్ల ఎంతో నష్టం ఉంది. ఈ యుద్ధం ఆగాలని ప్రార్థించండి. ఈ ఈస్టర్ సీజన్లో ప్రతి ఒక్కరు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎథిస్ట్ అందరూ, దేవుణ్ణి నమ్మని వారు కూడా ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. యుద్ధం ఆగేటట్టు, నా మిషన్ ఫలించేటట్టు, వీరందరూ నా మాట వినేటట్టు, దేవుడు పై నుండి క్రిందకి దిగి వచ్చేటట్టు, ప్రపంచం అంతా మరల శాంతి వచ్చేటట్టు, ప్రపంచ శాంతి ఇచ్చే యేసు ప్రభు ఈ రోజు తిరిగి లేవడం జరిగింది. కనుక 2025 సంవత్సరాలు క్రిందట ఆయన ప్రాణం పెట్టి, కనుక ఆ మెసేజ్ ఈ రోజు 300 కోట్ల మందికి ఎలాగైతే వెళ్తుందో, ఈ శాంతి మెసేజ్ మన ప్రతి తెలుగు మిత్రుడికి అందేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.